ఎవరది? ఎవరది? నేనేం భయపడలేదు. ఎవరు? అమ్మా 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 అమ్మా! ఏ మంచి ఏమయ్యా ఏమయ్యా? దయ్యా ఉంది. లే పెంకి, ఆ నైట్ అంతా మొబైల్ అదేమేమో దయ్యాలు చూసుకొని ఉంటావో, ఇప్పుడు చూస్తే దయ్యా దయ్యా అంటా ఉండవు. లే పెంకి. దయ్యా ఉంది. యా దయ్యాను లేదు ఏం లేదు. లే పెంకి, ఆ ఫోన్ లో చూస్తా ఉంటా కదా, అదే కళ్ళ వచ్చింది. లే పెంకి, ఫోన్ నీళ్ళు తాగిసి పనుకోపో. గౌరీ, గౌరీ చెప్పమ్మా. అది నువ్వు నీ తమ్ముడును అవ్వాళ్ళ ఇంటికి పోతారా? అవ్వాళ్ళ ఇంటికా? యా అవ్వా? ఏ మా అమ్మ ఇంటికి. యానా పోయిస్ రండా. అది మీ అబ్బలేదు. దానికే మీరు ఏడన్నా పరాడుకొని వస్తారేమో పాపం. దానికే నువ్వు అప్పిగాడు ఎంత పొండా వాళ్ళ ఇంటికి. నేను పోయలేదు వాళ్ళ ఇంటికి. ఎంత యాలో ఈ నడుమ చాలా మాట్లాడుతా ఉండవు. ఎప్పుడు పడుతుందో నీకు ఈ పర్కెట్. నేను పోయలేదంటే పోయలేదంతే. దీనికి ఇట్లెంత చెప్తే అయ్యలేదు. నైస్ గానే చెప్పాల. పోయలేదు అట్లయితే మీరు. అయ్యో పాపం అవ్వ చాక్లెట్లు ఐస్ క్రీము ఎంత తెచ్చిపెట్టిందంట. ఇప్పుడు మీరు వస్తారనేసి. సరే ఉండు, ఫోన్ చేసి చెప్పిస్తాను. ఏమొద్దు ఎవరికన్నా చిడి అనేసి. ఐస్ క్రీమ్ ఎంత తెచ్చిందా? సరే పోయిసి వస్తాము. ఇప్పదే వస్తాను. ఇప్పదే రండా. ఆడంతా ఆవు దగ్గర తినే తీసుకొని ఇప్పదే వచ్చిరండా. సరే అట్లయితే. అబ్బా ఎట్లా ఒప్పుకోనే పోయిసి రాని. అలా ఏం చేస్తా ఉండవమ్మా? యాలు చెప్తే ఫోన్ చేసుకుంటా ఉండను ఇంట్లో. అదే ఇప్పుడు బిడ్డలు వస్తారు. వాళ్ళ నానే పెట్టుకొని సాయంకాలం అంపి ఇప్పదా. అయ్యో నేను ఆటలు పోతా ఉండను. ఏమయ్యలేదు. ఇప్పుడు ఉండేసి బిడ్డలు చూసుకో. ఏమయ్యలేదు. అయ్యో నేను ఇప్పుడు రేషన్ తీసుకొని పోవాల్సి ఉండే. నువ్వు అంతేనా? వాళ్ళని పిలుచుకొని పో, వాళ్ళు వస్తారు. యాలా నువ్వు ఏడా ఆటలు పోతా ఉండవా? ఏం లేదమ్మో, ఏడలేదు. నీ అల్లుడు ట్రిప్ అయిండాడు. దానికే పాపము వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి బెజారు. దానికి ఆడ తోడుకో, సాయంకాలం అంపి. అవునా? సరే సరే అంపి. హలో. ఓహో ఏమమ్మా ఇప్పుడు ఇంపిరిన ఫోన్ చేసిండవు? యాలు చేయకూడదా? చేయొచ్చు, కానీ నీ మొగడు కదా ఇప్పుడు ఇంపిరిన ఫోన్ చేసిండవు? లేదు, వాళ్ళు ట్రిప్ పోయిండారు. ఇంకా 3 నాళ్ళు అవుతుంది వచ్చేపటికి. అవునా? దానికి అమ్మండి నువ్వు ఇంపిరిన ఫోన్ చేసిండవు? అవును, దానికే ఇంపిరిన ఫోన్ చేసింది. చిన్నోళ్ళు ఎంత ఏం చేస్తా ఉండారు? వాళ్ళు వాళ్ళ అవ్వాళ్ళ ఇంటికి పోయేదానికి రెడీ అవుతా ఉండారు. ఓహో అట్లయితే ఎవరు లేదు ఇంట్లో? లేదు, ఎవరు లేదు ఇప్పద్దు. సరే సరే, రావచ్చా ఇంటికి? అరే నీ ఇంటికి నువ్వు వచ్చేదానికి పర్మిషన్ ఎంత కావాలనా? ఓహో అట్లా. సరే సరే వస్తాను. సరే సరే నేను వంట చేసుకుంటాను. బిర్నారా? ఓకేనా? ఓకే ఓకే. అరే అరే ఏమమ్మా ఇంత కుసిగా ఉండవు? ఊరికే ఉండు. అయ్యా అంతా సిగ్గు పడతా ఉండవు? సిగ్గేం లేదు, ఊరికే ఉండప్ప నువ్వు. కొంటే చూపుతో నా మనసు మెల్ల
మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేళనే ఏం అట్లా చూస్తా ఉండవు? నేను చూస్తా ఉంటే చూస్తానే ఉండాలనిపిస్తుంది, దానికే చూస్తా ఉండా. ఓ చాలు దృష్టి అవుతుందా మెట్నకి. ఏమి మీ ఇల్లు ఇంత పెద్దదుంది, బాగుంది ఇడి. నెక్స్ట్ ఇది నీకే వచ్చేది. ఏ ఇడి ఊరికే. ఏమి మీ అత్త మీ మామ రాసి ఇచ్చిండారా నీకు ఈ ఇల్లు? ఇంకా లేదు, రాసిస్తారు. ఇంకెవరికి ఇస్తారు? ఈ పెద్ద ఇల్లు నాకు కొడుకు ఉంటాడు కదా, వానికే అయ్యేలా ఇదంతా. కానీ వాడు ఇంకా చిన్న బిడ్డ అనేసి నాకు నా పిల్లనే రాస్తారు. అవునా? నీ మొగుడు పేర్లా ఏమి రాయలేదా ఇంకా? లేదు, ఇంకా నా మొగుడికి వెళ్ళి రాస్తాడు. వాడి ఆలు ఉంటాడు చెప్పు, పోనీ ఆపద చెప్పలేదా నేను? ఇంకా 3 నెలలు అంతే అనేసి. ఇంక 2 నెలలు ఉంది ఉండు ఆమెకి వాడు అంతే. ఓహో, ఇంకా 2 నెలలు అయితే చాలు ఆమెకి. నువ్వు నన్నే పెండ్లైతావా ఇంకెవరన్నా అవుతావమ్మా? ఓ నిన్నీటి సింగెవరు అవుతారు నన్ను? నువ్వే. అది నాకేం తెస్తావే? నేనే వచ్చిండాను, ఇంకేం తేవాల్సి ఉండే నీకే? ఓ అట్లయితే ఏమి తీసుకొని రాలేదు. యమునా, ఓయ్ ఏం చేస్తా ఉండవా? ఇంచ పైన లేలేదా ఇంకా? అయ్యో మా ఎత్త వచ్చింది, మా ఎత్త. ఏమమ్మా ఇంకా లేలేదమ్మా? ఇప్పుడు ఏం చేసేది? అయ్యో నాకు సైకిల్ ఆడతలేదు. వస్తా ఉండాను అత్త, వస్తా ఉండాను. నువ్వురా అది ఆడను దక్కురా. అయ్యో ఆడేమన్నా వచ్చిస్తే? వంటిల్లోనే వచ్చిస్తారు, రూమ్లోనే వచ్చిస్తారు. ఇప్పుడు ఏం చేసేది అమ్మా? గూముండా నువ్వు అట్లా నిన్ను బిడ్డ ఏమన్నా చెయ్యి. చేస్తాను. ఏలమ్మా వాళ్ళకి పడలేదా? మక్క మీద అట్లు పెట్టుకొని ఉండవా? ఇంచేపు అయితే ఇంకా లేదు, ఇల్లు వాకి ఊడలేదు. ఏమయ్యింది? ఏమైనా వాళ్ళకి బాగలేదా? ఏం లేదత్త, అది తలనొప్తా ఉండే అంతే. అవునా? బిడ్లంతా ఆడిపోయిండారు. మా అమ్మ బిడ్లను తోడుకొని రా అంటా ఉండే. నేను వచ్చే కయ్యలేదు, ఇంట్లో ఎవరు ఉండలేదు, ఇల్లంతా బియ్యం వేసుకొని వచ్చే కయ్యలేదు అనుకొని బిడ్లను మాత్రము పంపిస్తుంది మా అమ్మోళ్ళింటికి. అవునా? ఆడియాలు పంపిస్తే నేను ఎన్నికిటా చెప్పిండా నీ కాడంతా పంపియద్దమ్మా అనేసి. సరే ఏం ఇట్లుండవు? పో మక్కం కడుకొని 2 లీటర్లు కాపీ చేసుకురా పో. కాపీ తాగిసిపోతారా అత్త? పోవన్నా పోను, పోయిస్తాను యాల ఊరికే. అట్లంతా ఏం లేదు, కాపీ తాగిసి. సరే అత్త కాపీ చేసుకొని వస్తాను, ఉండండా. యాళ్ళు సరదక్క నీ కొడాలి ఇప్పుడు ఇంత దిగులు పడతా ఉంది. ఎవరికి తెలుసును? ఏమప్ప మక్కమంతా ఒక తరా పెట్టుకొని ఉంది. ఏమి మేము వచ్చిందేమన్నా దానికి ఏం బేజారైనా ఏమప్ప. ఏ ఊరికే పాపము రాకపోయిస్తాం యాళ్ళు ఊరికే. అచ్చుడి నీ కొడాలి మక్కం ఎట్లు పెట్టుకొని ఉంది. ఏ మూసుకొని ఉండమ్మా, గుద్దు మూసుకొని నువ్వా. ఇది నా మొగుడిల్లు, దాని మొగుడిల్లు కాదు. ఏమో నాకు కొడుకు తెచ్చేస్తా ఉండడు ఇంట్లో. ఏమి వాళ్ళ అబ్బింట్లో ఎత్తుకొని వచ్చిందా ఇదే? నీకేళ అర్థమే అవుతలేదు. అదేమన్నా తిట్టుకుంటుంది అక్కో. నువ్వు వస్తే పర్వాలేదు, నేను వచ్చిండాను. అయ్యో నువ్వు ఊరికే ఉండు మంచి. ఏమి వాళ్ళ అబ్బింట్లో ఏం తేలేదు, నా మొగుడు తెచ్చేస్తా ఉండేది. నువ్వు ఊరికే. అరే ఇదేమిది ఇట్లుంది? షేర్ ఉండొచ్చక్కో. ఇది మా ఇల్లుదా ఇది? ఎప్పుడు తెచ్చినప్ప నా కొడుకు? ఏమో కొత్తగా ఉందమ్మా, ఏమో డిజైన్లంతా. కూకొని చూస్తాను ఉండు. అత్త వద్దు యాలే, కూకుంటానుండు. ఏమో కొత్తగా తెచ్చిండాడు నా కొడుకు, కూకొని చూస్తాను ఎట్లుంది అనేసి. అయ్యో అత్త చిన్నబిడ్లు కూకోలేదత్త, పెద్దోడే మన కూకుంటే ఇరికిపోతుంది. దాని కాళ్ళ లేదేమో, ఆ చీరకి కాళ్ళే కనిపిస్తలేదు కదక్క. వీళ్ళకన్నా ఎంత సార్పు ఉండాలా? వచ్చి ఇంకా 1 మినిట్ అయిందంతే, ఎంత సూచిస్తారు కదా అత్త. ఇప్పుడు ఎంత కాళ్ళు ఎంత రాదా అత్త? ఎంత స్పాంజ్ వచ్చేది అది చిన్బిడ్లు కుక్కునేది. సాఫ్ట్ గా ఉంటుంది అనేసి, కాళ్ళంతా ఉంటే హైట్ ఉంటుంది కదా, దిగు ఏమైనా పొడిస్తారనేసి ఇట్లా చేసుకొని ఉండాము. అంటే నీ కొడుకు తెచ్చిండేది అదే, ఇది అప్పిగానికి చదువుకోనికి కుక్కనికి బాగుంటుంది అనేసి దీన్ని తెచ్చిండారు. అవునా? అప్పిగానిక బాగుంది మంచిది. కానీడమ్మా కాపీ చేసింది అయ్యిందా? పేమెంట్ పెట్టింది, వస్తానట ఎత్తుకొని వస్తా.
శారదక్క యాన్ నీ కోడలు ఇంతొట్టు దిగులు పడతాం కదా ఇప్పుడు. అవును, నేను చూస్తూనే ఉండను వచ్చినాడు ఇంకా. అది మాట్లాడేటప్పుడు దాని మొక్కమెంత ఉత్తరా పెట్టుకుంటా ఉంది. ఏమైందో ఏమమ్మా, ఏమైందో ఏమో, ఏం ఒళ్ళుకు బాగలేదా ఏమో, నోరిడ్సి చెప్పలేదు అది కరెక్ట్ గా. అది పెండ్లయ్యి వచ్చినాడు ఇంకాను ఇంతొట్ట యాపతో దిగులు పడలేదు మంచి. ఈ పద్యాలమ్మా ఇట్లా దిగులు పడతా ఉంది. ఏమప్ప ఏముందో ఎవరికి తెలిసిన. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత. అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే ఫ్రెండ్స్, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాది ఇంకొక ఛానల్ ఉంది, శారదక్క బెంగళూరు తెలుగు కార్టూన్ అనేసి. నేను 2 ఛానల్ పెట్టుకొని ఉంటాను. మొన్న రీసెంట్గా అది కూడా ఓపెన్ చేసింది. యాలంటే 2 కథలు సేల్ అనుకొని ఉంటాను. కానీ దీంట్లోనే వేస్తే ఆమెకి నాకి కన్ఫ్యూజన్ అవుతుంది, చూసేవాళ్ళు మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. దాంట్లోనూ పల్లెటూరు జీవితం కథ అనేసి ఆల్రెడీ ఒకే ఒక స్టోరీ వేసిండాను. ప్లీజ్ మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఛానల్ విజిట్ చేయండి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్. ఛానల్ పేరు వచ్చేసి శారదక్క బెంగళూరు తెలుగు కార్టూన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్కి పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఆ ఛానల్ను కూడాను నేను స్టోరీ వేస్తూ ఉన్నాను. ఒకే ఒక స్టోరీ వేసిండాను అంతే. రేపు ఒక స్టోరీ వేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్లో కూడాను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను ఇమ్మీడియట్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అంతా ఇట్లే ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.